హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కంటెంట్ ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ ఇవి. సో 215 క్వశ్చన్స్ వరకు అయిపోయాయి. ఇది చాప్టర్ 5. సో 1 లైనర్ క్వశ్చన్స్. అలానే ఎవరికైనా 6 to 10th పీడిఎఫ్స్ కావాలి అన్నా లేదా 6 to ఇంటర్ వరకు ఉన్న టెస్ట్ సిరీస్ కావాలి అన్నా సో కింద డిస్క్రిప్షన్లో శశి అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసి స్టోర్లోకి వెళ్తే మీకు కోర్సెస్ అనేవి కనబడతాయి. సో పీడిఎఫ్స్ అనేవి 1 టైం పర్చేస్. సో పీడిఎఫ్స్ మీతోనే ఉంటాయి, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇది 6 to ఇంటర్ అనేది టెస్ట్ సిరీస్ ఇది. సో అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది. తెలంగాణ పీఠభూమి దేడిలో భాగం? డెక్కన్ పీఠభూమి లేదా దక్కన్ పీఠభూమిలో భాగం. దీనికి ఒక మూల తూర్పు కనుమలు, సో ఇంకొక వైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి దక్కన్ పీఠభూమికి. సో ఒకటి పెనుగోలు, సో ఇంకోటి పెనమకూరు, సో ఇంకొక లెసన్ డోకూరు. సో ఈ మూడింటికి సంబంధించి సో కరెక్ట్గా నేర్చుకోండి. సో కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఈ 3 లెసన్స్ నుంచి కలిపి ఇవ్వచ్చు. తెలంగాణ పీఠభూమి డెక్కన్లో భాగం. డెక్కన్ పీఠభూమిలో తెలంగాణలోని కొండలు ఏ కనుమల్లోనివి? పశ్చిమ కనుమల్లోనివి, వెస్టర్న్ ఘాట్స్లోనివి. తూర్పు కనుమలు ఏ జిల్లాకు తూర్పు సరిహద్దున ఉన్నాయి? జయశంకర్ జిల్లాకు తూర్పు సరిహద్దున తూర్పు కనుమలు ఉన్నాయి. పెనుగోలు గ్రామంలోని కొండలు ఏ రాష్ట్రాల్లోకి విస్తరించి ఉన్నాయి? ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిషాల్లోకి విస్తరించి ఉన్నాయి పెనుగోలు గ్రామంలోని కొండలు. కొండల్లో ఉండే అధిక శాతం ప్రజలు వివిధ గిరిజన తెగలకు చెందిన వాళ్ళు. సో వాళ్ళు సవర, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర మరియు కోయ. సో ఇవన్నీ కూడా కొండల్లో ఉండే వివిధ గిరిజన తెగలు. పెనుగోలు గ్రామం ఎక్కడ ఉంది? వాజేడు మండలంలో గోదావరి నది తీరంలోని కొండల్లో ఉంది. పెనుగోలు గ్రామంలో నివసిస్తున్న గిరిజన జాతి కోయ తెగ. కోయ అంటే అర్థం కొండల్లో ఉంటున్న మంచి మనిషి. కోయలు ఏ కొండల్లో ఉన్నారు? పక్క రాష్ట్రాలైన ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోని కొండల్లో ఉన్నారు. చాలామంది కోయలు కొండల నుండి వలస వెళ్ళిపోయి స్థిరపడ్డ ప్రాంతాలు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరి లేదా ఈస్ట్ గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇలా స్థిరపడ్డ కోయలు ప్రస్తుతం మాట్లాడుతున్న భాష తెలుగు. వీరు ప్రస్తుతం కోయ భాషని మాట్లాడట్లేదు, తెలుగునే మాట్లాడుతున్నారు. సో తెలుగు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తూర్పుగోదావరి జిల్లాల్లో. పెనుగోలు గ్రామానికి చుట్టూ ఉన్నవి గుట్టలు. సో ఉత్తరాన ఛత్తీస్గఢ్లో కర్రెగుట్ట లేదా నల్లగుట్ట, దక్షిణాన వంకమామిడి గుట్ట, తూర్పున కల్లుకుంటల గుట్ట, పశ్చిమాన చిన్న కుమ్మరిలంక మరియు పెద్ద కుమ్మరిలంకలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెనుగోలు గ్రామానికి చుట్టూ ఉన్న గుట్టలు. పెనుగోలు గ్రామానికి తూర్పున ఉన్నది కల్లుకుంటల గుట్ట. పెనుగోలు గ్రామానికి ఏ దిశగా? చిన్న కుమ్మరిలంక, పెద్ద కుమ్మరిలంక ఉన్నాయి పడమర దిశగా. వంకమామిడి గుట్ట ఏ గ్రామానికి దక్షిణాన ఉంది? పెనుగోలు గ్రామానికి దక్షిణాన వంకమామిడి గుట్ట ఉంది. పెనుగోలు గ్రామానికి ఉత్తరాన ఉన్న కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఛత్తీస్గఢ్లో. వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుండి ప్రవహించే వాగు నల్లందేవి వాగు. నల్లందేవి వాగు ఏ నదిని కలిసే ప్రాంతంలో ఉంది? గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. వాజేడు కొండల నుండి దిగువన ఉన్న గ్రామం గుమ్మడి దొడ్డె గ్రామం. బొగతా జలపాతం ఎక్కడ ఉంది? ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని చీకుపల్లి దగ్గర బొగతా జలపాతం ఉంది. కోయలు ఏ ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగు చేస్తారు? పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలని సాగు చేస్తారు. పోడు అంటే అర్థం కొండల్లో వ్యవసాయం చేసే ప్రత్యేకమైన విధానం పోడు. దీన్నే జూమ్ సాగు అని కూడా అంటారు. కొండరెడ్డి వంటి ఇతర తెగలు కూడా ఆచరించే వ్యవసాయ విధానం పోడు లేదా జూమ్ పద్ధతి. పోడు పద్ధతి ఏ రాష్ట్రాల్లో ఉంది? ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పోడు పద్ధతి ఉంది. వీటిల్లో కూడా కోయలు సాగు చేసే భూమి ప్రతి కొన్ని సంవత్సరాలకి మారుతూ ఉంటుంది. కొండల్లో ఏ నెలలో వానలు ఆగిపోతాయి? నవంబర్ నెలలో కొండల్లో వానలు ఆగిపోతాయి. కోయలు ఏ నెలలో గొడ్డళ్లతో కొంత ప్రాంతంలో చెట్లు నరుకుతారు?
డిసెంబర్ నెలలో వీటిని ఎండనిస్తారు. ఈ ఎండిన కొమ్మలని ఎప్పుడు తగలబెడతారు? వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు. వానలు పడే సమయానికి నేల దేనితో కప్పబడి ఉంటుంది? బూడిదతో కప్పబడి ఉంటుంది. కోయలు ఏ నెలలో వానలు పడ్డప్పుడు కట్టెలతో పొడిచి విత్తులు విత్తుతారు? జూన్లో. సో ఇక్కడ చూస్తే వానలకు ముందు ఏప్రిల్ లేదా మే నెలలో ఎండిన కొమ్మలను తగలబెడతారు. సో వానలకు ముందు నెలలు ఏప్రిల్, మే. సో ఇక్కడ వానలు పడ్డప్పుడు కట్టెలతో పొడిచి విత్తులు విత్తేది జూన్లో. కోయలు అనేక రకాల పంట విత్తనాలను కలిపి చల్లుతారు. సో వీళ్ళు ఉపయోగించనివి నాగలి, పార, రసాయనిక ఎరువులు వీరు పంటల్లో ఉపయోగించరు. కోయలు నేలని దున్నకపోవడానికి కారణం, నేలని దున్నితే మట్టి వదులైపోయి వానలు పడినప్పుడు పైమట్టి తేలికగా కొట్టుకుపోతుంది కాబట్టి కోయలు నేలని దున్నరు. పైమట్టి ఏ విధంగా ఉంటుంది? బూడిద, రాలిన ఆకులతో పైమట్టి అనేది సారవంతంగా ఉంటుంది. సో నేలను దున్నితే మట్టి వదిలై వానలు పడినప్పుడు పైమట్టి కొట్టుకుపోతుంది కాబట్టి వీళ్ళు నేలని దున్నరు. సో ఇవి కోయలు పండించే ముఖ్యమైన పంటలు: జొన్న, మొక్కజొన్న, దుంపలు, చిరుధాన్యాలు అంటే సామలు, కొర్రలు, పప్పు, అడుసులు, నువ్వులు, కందులు, పెసర్లు వంటి అపరాలు, మరియు వంకాయ, పచ్చిమిర్చి, గోంగూర వంటి కూరగాయలు పండిస్తారు. సో చిరుధాన్యాలు, కూరగాయలు, దుంపలు, జొన్న, మొక్కజొన్న, నువ్వులు, కందులు, పెసర్లు వంటి అపరాలు. సో ఇవన్నీ కూడా కోయలు పండించే ముఖ్య పంటలు. కోయలు మిశ్రమ పంటలని ఏ విధంగా పండిస్తారు? ఎలాంటి సాగునీరు లేకుండా కోయలు మిశ్రమ పంటల్ని పండిస్తారు. కోయలు పండించే పంటలు సాధారణంగా ఎన్ని నెలల వరకు ఆహారంగా సరిపోతాయి? 6 నెలల వరకు. కోయలు పొలాల్లో మంచెకట్టి ఎప్పటి వరకు పంటని కాపాడుకుంటారు? డిసెంబర్ వరకు. సో పాత రోజుల్లో కోయలు పోడు వ్యవసాయంలో ప్రతి కుటుంబం 2 నుంచి 2.5 ఎకరాల అటవీ భూమిని సాగు చేసేది. జొన్న అనేది సగటున ఎకరానికి 250 కిలోల దిగుబడిని ఇచ్చేది. ప్రతి కుటుంబానికి 600 కిలోల జొన్నలతో పాటు 150 నుంచి 200 కిలోల చిరుధాన్యాలు లభించేవి పాత రోజుల్లో. సో తర్వాత తగ్గిపోయింది ఇలా లభించడం అనేది. కలపేతర అటవీ ఉత్పత్తులు. పెనుగోలు గ్రామ ప్రజలు సంవత్సరం పొడవునా దేనిపై ఆధారపడి బతుకుతారు? అడవిపై. కాలమానిని అంటే గిరిజనుల యొక్క క్యాలెండర్. సో గిరిజనుల క్యాలెండర్ని కాలమానిని అంటారు. గిరిజనుల కాలమానిని దేనితో ఉంటుంది? రకరకాల పళ్ళు, దుంపలు, ఆకులు, చిన్న జంతువుల వేటకు సంబంధించిన వివరాలతో గిరిజనుల కాలమానిని లేదా క్యాలెండర్ ఉంటుంది. గిరిజనుల 2 ముఖ్యమైన ఆహార వనరులు తేనె మరియు వెదురు చిగుళ్ళు. అడవిలో దొరికే తేనె మరియు వెదురు చిగుళ్ళు. దేనితో చేసిన నిచ్చెనతో వీరు చెట్లు ఎక్కి తేనె సేకరిస్తారు? వెదురుతో చేసిన నిచ్చెనతో. లేత వెదురు చిగుళ్లను ఏమంటారు? కరికొమ్ములు అంటారు. ఈ చిగుళ్లను వండుతారు. ఇది వీరి యొక్క రుచికరమైన పంట. కరికొమ్ములు లేదా వెదురు చిగుళ్ళతో చేసే వంట అనేది వీరి యొక్క రుచికరమైన పంట. ఈ కుటుంబాలకు ప్రత్యేకించి వేసవిలో మరొక ముఖ్యమైన ఆహారం తాటికల్లు. వ్యవసాయం, పశుపోషణలో ఎక్కువ పనులు చేసేది మగవాళ్ళు కాగా అటవీ ఉత్పత్తుల సేకరణ, బుట్టలు అల్లడం వంటి పనులు ఆడవాళ్ళు మరియు పిల్లలు చేస్తారు. వీరు కొన్ని అటవీ ఉత్పత్తులను అమ్ముతారు. ఎక్కడ అమ్ముతారంటే వారం జరిగే సంతల్లో అమ్ముతారు. వారం జరిగే సంతల్లో వీరు ప్రధానంగా అమ్మేవి ఇప్పగింజలు. పెనుగోలు గ్రామంలో తాగునీటి కోసం దేనిపై ఆధారపడతారు? గ్రామంలోని సహజ నీటి ఊటలపై వీరు పెనుగోలు గ్రామస్తులు ఆధారపడతారు. సో అలానే పెనుగోలు గ్రామంలో వాగులు ఉన్నాయి. సో పెనుగోలు గ్రామంలోని వాగులు కొండల నుండి ప్రవహించి శబరి లేదా గోదావరి నదిలో కలుస్తాయి. పెనుగోలులోని వాగులు. కొండల్లో బావులు తవ్వడం ఎందుకు కష్టం? రాళ్ళు ఉండడం వల్ల. అడవిలో దొరికే వెదురుని ఏ విధంగా ఉపయోగిస్తారు? ఆహారంగా, ఇల్లు, దడులు కట్టుకోవడానికి ఉపయోగిస్తారు. అడవి నుండి వెదురు సేకరించే హక్కు గిరిజనులతో పాటు ఇంకా ఎవరికి ఉంది? పేపరు మిల్లులకు కూడా ఉంది. వెదురు కొట్టించి మిల్లులకు సరఫరా చేసే ఏజెంట్లు ఉంటారు. దీని ద్వారా వీరి రోజు సంపాదన 150 ఉంటుంది. పెనుగోలులో ఇల్లు ఎక్కడ ఉంటాయి? గుట్టల పైన ఉంటాయి. మొత్తం 32 కుటుంబాలు, 124 మంది ఉన్నారు ఈ గ్రామంలో.
పెనుగోలు నివాస ప్రాంతాలు శాశ్వతమైనవి కావు. ఏవైనా అంటురోగాలు ప్రబలినా ఇతర కారణాల వల్ల ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి మరో చోట ఇల్లు కట్టుకుంటారు. పెనుగోలు గ్రామస్తులు ఎవరిని పూజిస్తారు? ప్రకృతి దేవతలను పూజిస్తారు. ప్రకృతి దేవతలను. పెనుగోలు గ్రామంలో పూజించే ముత్యాలమ్మ రాతి విగ్రహం ఏ చెట్టు కింద ఉంటుంది? చింత చెట్టు కింద ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ముత్యాలమ్మ విగ్రహం, రాతి విగ్రహం చింత చెట్టు కింద ఉంటుంది. వీరు ప్రకృతి దేవతలను పూజిస్తారు. పెనుగోలు గ్రామంలో పండగలు ఎలా ఉంటాయి? కాలంలో మార్పులకు అనుగుణంగా వీరి పండగలు ఉంటాయి. పెనుగోలు గ్రామస్తులు జరుపుకునే పండుగలు ఎల్లనంపదం అంటే భూమి పూజ, కొడతల పండగ అంటే పెద్దల పండగ, భీమిని పండగ అంటే ఇప్ప పువ్వు పండగ. సో ఇప్ప గింజల్ని వీరు ప్రధానంగా సంతల్లో అమ్ముతారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. పెనుగోలు గ్రామంలో కొడతల పండగను ఏ నెలలో చేస్తారు? సెప్టెంబర్లో చేస్తారు. కొడతల పండగ అంటే పెద్దల పండగ. విత్తటం, కొయ్యటం, అడవి నుండి వేర్లు సేకరించడం లాంటి ముఖ్యమైన పనులన్నీ కూడా ఎప్పుడు మొదలవుతాయి? పండగ చేసిన తర్వాతే మొదలవుతాయి. వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తెగ సభ్యులందరూ ఎప్పుడు సమావేశం అవుతారు? పండగ సమయాల్లో సమావేశం అవుతారు. కొండ తెగల జీవన విధానం దెబ్బతినే ప్రమాదం ఉండడానికి కారణం ప్రస్తుతం వాళ్లకు చాలా తక్కువ అటవీ ప్రాంతం అందుబాటులో ఉండడం వల్ల కొండ తెగల యొక్క జీవన విధానం దెబ్బతినే ప్రమాదం ఉంది. అడవులు క్రమేపీ అంతరించిపోవడానికి కారణం చెట్లను కొట్టేయడం మరియు పేపర్ మిల్లులకు చాలా ఎక్కువ వెదురు అవసరం అవుతుంది. సో వీటి కారణంగా అడవులు అనేవి క్రమేపీ అంతరించిపోతున్నాయి. పోడు వ్యవసాయాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? అటవీ అధికారులు. పెనుగోలు గ్రామంలో బడి మరియు ఇతర సౌకర్యాలు వంటివి ఎలా ఉన్నాయి? చాలా తక్కువగా ఉన్నాయి. పెనుగోలు గ్రామంలో ఉన్న పాఠశాల ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల. ఉన్నత పాఠశాల, ఆసుపత్రి సౌకర్యం కోసం పెనుగోలు గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళాలి? వాజేడు దాకా వెళ్ళాలి. పెనుగోలు మండలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం పేరు వాజేడు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. సో మీకు చాలా ఫాస్ట్గా రివిజన్ అవుతుందని అనుకుంటున్నాను.